హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ప్రీవియస్ వీడియోలో సీర్ఘాళి చూపించాను కదా, అక్కడి నుంచి 1.5 hours డిస్టెన్స్లో కారైకల్ అనే ఊరు ఉంటుంది. అక్కడ దర్బారణ్యేశ్వరుడు అని చెప్పి శివాలయం ఉంటుంది. ఇక్కడ శనీశ్వర నవగ్రహాలయం కూడా ఉందండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మేము కారైకల్ రీచ్ అయ్యాం కదా, ఇక్కడ ఆన్ ద స్పాట్ హోటల్ బుక్ చేసుకొని స్టే చేసాం. ఈ ఊర్లో 1-2 హోటల్స్ మంచివి ఉన్నాయన్నమాట, లైక్ 3 star హోటల్స్. అందులో ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంటీరియర్స్ అయితే చాలా బాగున్నాయి. కొత్త హోటల్ అనుకుంటా, అంతా అప్గ్రేడెడ్గా ఉంది. కారైకల్ మేము అరౌండ్ 3 o'clock అట్లా రీచ్ అయ్యామండి. టెంపుల్స్ వచ్చేసరికి 4 o'clock అట్లా ఓపెన్ అవుతాయి కాబట్టి మేము ఒక 2 temples కవర్ చేసుకోగలిగాం. అండ్ మనం ఏ సీజన్లో వెళ్ళామనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే లైక్ సాయంత్రం వర్షాలు పడుతున్నాయి అనుకోండి, త్వరగా చీకటి పడిపోతుంది. ఎందుకంటే అవన్నీ కూడా లైక్ సముద్ర తీరాల్లో ఉన్న ప్రాంతాలు త్వరగా మబ్బులు కమ్ముతాయి అండ్ చీకటి పడిపోతుంది కదా. యాక్చువల్లీ ఎక్కడైనా రెయినీ సీజన్ అట్లాగే ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ డార్క్గా అనిపిస్తుంది. దట్టు దీవాళి ముందు వెళ్ళాం కాబట్టి అమావాస్య ఇంకా డార్క్గా అనిపించింది. సో మ్యాక్సిమం మేము 2 temples కవర్ చేయగలిగాం. అవి 2 కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఒకటేమో యాళ్మూర్తినాథర్ ఆలయము, ఇంకొకటి దర్బారణ్యేశ్వరుడు. ఆ టెంపుల్స్ విజిట్ చేసిన తర్వాత నైట్ చక్కగా డిన్నర్ చేసేసి పడుకున్నాము. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ బఫేకి వెళ్ళాము. నార్మల్గా పూరి, ఇడ్లీ, చపాతీ ఇవన్నీ సౌత్ ఇండియన్ అంతా పెడతారు. అండ్ దాంతోపాటు ఓల్డ్ రైస్ ఇచ్చారు. ఇది నా ఫేవరెట్ అయిపోయిందనమాట. ఎక్కడ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినా సరే కంపల్సరీ తినాల్సిందే. ఓల్డ్ రైస్లో కొంచెం మజ్జిగ యాడ్ చేశారు అండ్ దానికి తోడు ఊరగాయ అండ్ మామిడికాయ ముక్కలు పెడతారు, ఆనియన్స్ ఉంటాయి. సో ఏవో పికిల్స్ అట్లా ఇస్తారు. అండ్ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, మన గోరుచిక్కుడుకాయలు ఉంటాయి కదా, వాటితోటి ఒరుగులు చేస్తారనమాట. ఆ ఒరుగులు జస్ట్ ఫ్రై చేసేసుకొని ఇట్లాగా సైడ్ డిష్ లాగా తింటారు సాంబార్లో అండ్ రసంలో, లేకపోతే ఇట్లా కర్డ్ రైస్లో. చాలా బాగుంటాయి అనమాట. ఈవెన్ సుండకాయలు అని చెప్పి చూపిస్తూ ఉంటాను కదా, వాటితో కూడా ఒరుగులు చేసి తింటూ ఉంటారు. వేరే బ్రేక్ఫాస్ట్లు తింటే హెవీగా ఉంటుంది, కానీ ఈ 2 తినేస్తే అసలు సార్టెడ్ అండి. మనకు మధ్యాహ్నం వరకు ఆకలేదు, ఎంత హాయిగా ఉంటుందో. కానీ ఇవి ఎక్కువ తినలేమన్నమాట. సో దీంతోపాటు నార్మల్గా కొంచెం బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ అవి కూడా తీసుకున్నాము. అసలు కారైకల్లో మేము ఎందుకు స్టే చేసాము అంటే, దగ్గరలో తిరుక్కడయూర్ అనే ఊరు ఒకటి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మవారు, అయ్యవారి పేరు అమృతఘటేశ్వరుడు. ఇక్కడ ఎన్నో పురాణాలు మనం వినొచ్చు అనమాట. మార్కండేయ మహర్షి మీకు అందరికీ తెలుసు కదా. సో ఈ మార్కండేయ మహర్షి స్టోరీ జరిగింది ఇక్కడే అని అంటారు. ఇవన్నీ పురాణాలు అని కొట్టిపారేయొద్దు. పురాణాలు జరిగే ముందే ఇక్కడ దైవశక్తి అనేది ఉంది. అది మనం గట్టిగా నమ్మాలి, నమ్మి తీరాలి. అభిరామి అమ్మవారు స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాగంటి వారు ఎంత బాగా వివరిస్తారో. అభిరామ భట్టుడి భక్తిని నిరూపించటానికని చెప్పి అమ్మవారు తన చెవి తాటంకాన్ని ఆకాశంలోకి విసిరేసి పౌర్ణమి చంద్రుల్లాగా కనిపించేలాగా చేస్తుందన్నమాట. ఇలాంటి కథలు ఎన్నో జరిగాయండి. అంతకన్నా ముందు మార్కండేయ మహర్షి కథ కూడా మీకు తెలిసే ఉంటుంది. చంద్రశేఖర పాహిమాం అని చెప్పి స్తోత్రం చేస్తాడు కదా, అది ఇక్కడే. అసలు స్వామివారిని చూసినంతసేపు మార్కండేయ మహర్షి ఆ శివలింగాన్ని అట్లా పట్టుకున్న దృశ్యమే కనిపిస్తూ ఉందన్నమాట నాకైతే. యమపాసం నుంచి విముక్తి కలగటానికని చెప్పి ఆయన చేసిన స్తోత్రము ఇక్కడే. సో ఇక్కడ స్వామివారు 2 రూపాలలో ఆవిర్భవిస్తారు. యముడు నుంచి ఆయన్ని రక్షించటానికని చెప్పి కాలసంహారమూర్తిగా అవతరిస్తారనమాట. కాలసంహారమూర్తి అంటే అయ్యవారు మామూలుగా ఇప్పుడు శివుడిని మనం విగ్రహ రూపంలో ఎలా చూస్తామో అలా ఒక ఆలయము లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనం ఆలయం ఎంట్రన్స్లోనేమో ఇలా ఎంటర్ అవ్వగానే ఆపోజిట్లో శివాలయం ఉంటుంది. సో 2 కూడా తప్పకుండా దర్శించుకోవాలి మనము. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం దూరంలోనేమో, దూరం అంటే కాదని జస్ట్ 1 minute ఆఫ్ వాక్ ఆ డిస్టెన్స్లో అభిరామి అమ్మవారి గుడి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి అభిరామి అమ్మవారి గుడి. లోపల యాక్చువల్గా ఎక్కువ షూట్ చేయకూడదు కాబట్టి నేను అంతగా బయట ఎంతవరకు చూపించగలిగానో అంతవరకు చూపించాను. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ షష్ఠి పూర్తి చేస్తారండి. ప్రత్యేకం అదే అనమాట. ఇప్పుడు మామూలుగా మన ఏజ్ అంటే ఉంటుంది కదా, షష్ఠి పూర్తికి 60 years అట్లాగా. సో వాళ్ళు పిల్లలతో సహా వచ్చి ఒక చిన్న రిచువల్ లాగా ఉంటుంది, అది చేసి అక్కడ మళ్ళీ పెళ్లి చేస్తారనమాట. సో తర్వాత ఏంటంటే, లోపల అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి దండలు మార్పించి అక్కడ తాంబూలం అది ఇచ్చి పంపిస్తారు.
ఎంతో బాగుంటుంది. ఎంతమంది ఎల్డర్లీ కపుల్ ఉన్నారు అండ్ మా ఏజ్ వాళ్ళు ఉన్నారు, కొంచెం చిన్నవాళ్ళు కూడా చక్కగా అట్లా చేసుకుంటున్నారు అనమాట, ఒక రిచువల్ లాగా. మాకేం జరిగింది అని అంటే, మేము లోపలికి వెళ్ళిన తర్వాత నేను దండం పెట్టుకుని అంటే పంతులు గారు కొంచెం మామూలుగా టెంపుల్లో లోపల గర్భగుడి ఎంట్రన్స్ ఉంటుంది కదా, గడప, దాని దగ్గరికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి చక్కగా మాకు చెరొక దండ ఇచ్చి మార్చుకోండి, 3 సార్లు మార్చుకోండి అని అన్నారు. నాకేమో ఒక బ్లౌజ్ పీసు, కుంకుమ అండ్ గాజులు అవన్నీ కూడా తాంబూలం ఇచ్చారనమాట. ఆయన చేత నాకు బొట్టు పెట్టించారు, మా హస్బెండ్ చేత. సో మాకేంటంటే మళ్ళీ పెళ్ళి జరిగినట్టు. అసలు ఎంత బాగుందంటే ఆ ఫీలింగ్ నాకు చాలా చాలా నచ్చింది. దీనికన్నా ముందు ఏం జరిగింది, మేము వీళ్ళందరినీ చూసి లోపలికి వెళ్ళేటప్పుడు అనుకున్నాం అనమాట, ఆ టైంలో మనకి చేయాలి అని అంటే సిద్ధుకి కుదురుతుందో లేదో, వాళ్ళు జనరేషన్ మారిపోయింది కదా, వీ డోంట్ నో ఎట్లా ఉంటుంది అని. కానీ మన మనసులో కోరిక అమ్మవారు అయితే ఖచ్చితంగా వింటది కదా మరి. సో అందుకని టక్కుమని అక్కడ అది జరిపించేసింది. అసలు నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అనమాట. అలా అమ్మవారి సన్నిధిలో మేమిద్దరం దండలు మార్చుకోవటం అనేది అసలు ఈ జన్మకి చాలు అని అట్లా అనిపించింది అనమాట నాకు. మరి అమ్మవారు మన మాట వినబట్టే కదా నాకు అట్లా ఆ సిచ్యువేషన్ అనేది. నెక్స్ట్ మేము వెళ్ళబోయే టెంపుల్ పేరు తలచెంగాడ్. ఇది పురాతన శివాలయము అండ్ చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పాదలపట్ర స్థలం అంటారు. అంటే నాయనార్లకి శివ సాక్షాత్కారం పొందిన ఒక గుడి ఇక్కడ ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే శంకర నారాయణేశ్వరర్ కోయిల్ అని చెప్పి తిరుతలచెంగాడ్ అనే ఊర్లో ఉంటుంది. శంకర నారాయణేశ్వరుడు స్వామివారు అనమాట. Turn right, then your destination will be on the left. ఇలా తిరిగి మొత్తానికి గుడికి వస్తున్నాం అనమాట. కొంచెం దగ్గరలోనే ఉంది. ఇక్కడ రైట్, ఇక్కడ అదే టెంపుల్. ఇక్కడ పార్క్ చేసుకుందాం ఎక్కడన్నా కారు. ఎలా వెళ్తాము? ప్లేస్ ఉంది చిన్న. వద్దు, రోడ్ బాగాలేదు, బయట పెట్టుకుని నడుచుకుంటూ వెళ్దాం. శంకర నారాయణేశ్వర టెంపుల్ ఇది, తలచెంగాడ్. ఎంత నిశ్శబ్దంగా, ఎంత పీస్ఫుల్గా ఉందో కదా. ఈ మారుమూల శివాలయాలు ఇలాగే ఉంటాయండి. ఎంత సంతోషంగా ఉంటుందో ఇక్కడికి వస్తే. ఒకలాంటి ప్రశాంతత, అసలు మొత్తం స్ట్రెస్ అంతా రిలీవ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మేమిద్దరం తప్పించి ఎవ్వరూ లేరు. పంతులు గారు పొద్దునే వచ్చి పూజ చేసేసి వెళ్ళిపోయినట్లున్నారు. గర్భగుడికి మాత్రం గ్రిల్ లాక్ చేసేసి ఉందన్నమాట. ఇది కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ లేక, అంటే చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా, ఫుల్ టైం డెడికేట్ చేసి అట్లాగా. ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటే కొద్దిగా పంతులు గారు కూడా ఇక్కడికి వచ్చి ఇంట్రెస్ట్గా అన్ని పూజలు అవన్నీ క్లీన్ చేయడము సో చేస్తూ ఉంటారు. కొంచెంసేపు ధ్యానం చేసుకోవచ్చు చక్కగా కూర్చొని, కానీ ఎవరూ లేకపోయేసరికి కొంచెం బెరుగ్గా ఉంటుంది. కానీ ఆ ఉన్న కొంచెం సేపు దేవుడు మనతో ఉన్నాడు, అసలు మనకేంటి భయము అనే ధైర్యంతోనే చక్కగా గుడంతా కూడా ఒకసారి అలా తిరిగి చూసేసి వచ్చాము. ఈ ట్రిప్ మొత్తం కూడా మేము కోస్టల్ బెల్టే ట్రావెల్ చేసామండి. అందుకని ఇంత చిన్న చిన్న మారుమూల పల్లెటూర్లు కనిపిస్తున్నాయి మనకి. బట్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక సరస్వతి అమ్మవారి గుడికి వెళ్తున్నాము. అది కుట్టానూరు అని చెప్పి, తిరుమేచూర్ అనే
ఊరు చెప్పాను కదా, లలిత అమ్మవారి టెంపుల్ ఉంటుంది అని, దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. సో దానికి దగ్గరలో అనమాట. అన్నీ కూడా ఇక్కడ టెంపుల్స్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes డిస్టెన్స్లోనే ఉంటాయి. కాకపోతే దగ్గరలో ఉన్నా మనం వెళ్ళటం కష్టము. రోడ్స్ చిన్నవి, బట్ నారోగా ఉన్నా సరే రోడ్స్ ఈజీలీ వీ కెన్ మేనేజ్. కొన్ని చోట్ల మాత్రం వర్షాలు ఎక్కువ ఉంటాయి చూసారా, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే షూ మనం ఇటు వచ్చాం కదా, తలచంకాడ వచ్చాం. ఇప్పుడు ప్లాన్ మారిపోయింది. మేము సరస్వతి అమ్మవారి గుడికి వెళ్దాము అని అనుకుంటే అది ఆన్ ద వే టు తంజావూర్ అనమాట. సో తంజావూర్ కూడా మాకు ప్లాన్లో ఉంది. బై ఈవినింగ్ డిసైడ్ అవుతామన్నమాట ఎట్లా వెళ్ళాలి అని. అండ్ మీన్ వైల్ వైదీశ్వరన్ కోయిల్కి వెళ్తున్నాము. వైదీశ్వరన్ కోయిల్ చాలా చాలా పవర్ఫుల్ అనమాట. నాడీ జ్యోతిష్యం అని అంటారు కదా, సో అది అక్కడే చెప్పేది. మాకు అంటే లైక్ ప్యూర్ తమిళ్లో చెప్తారు కాబట్టి అవన్నీ మేము చెప్పించుకోము, కానీ అయ్యవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ ఉప్పుని నివేదిస్తారనమాట. అంటే లైక్ ఏదైనా మనకి హెల్త్ బాగోకపోతే అట్లా కొంచెం లైక్ హెల్ప్ఫుల్గా ఉంటుంది, మంచి పవర్ఫుల్ అని చెప్పి. అందుకని నేను మా హస్బెండ్ అక్కడికి వైదీశ్వరన్ కోయిల్కి వెళ్తున్నాము. వైదీశ్వరన్ కోయిల్కి ఆల్రెడీ మేము వెళ్ళామన్నమాట ఇంతకుముందు. ఏమని చెప్తారంటే విశిష్టత ఏంటి అంటే, అక్కడ ఆ టెంపుల్లో అమ్మవారు ఫస్ట్ టైం మునీశ్వర్లకి ఆయుర్వేద వైద్యం ఉంటుంది కదా, సో ఎట్లా మందు ప్రిపేర్ చేయాలి ఒక రోగానికి అనేది ఆవిడ ఆ వరం అనేది ప్రసాదించారనమాట. సో ఎవరైనా సరే ఇప్పుడు పిల్లలు మెడిసిన్ చదవాలి అని అన్నా, లేకపోతే మనకి హెల్త్ బాగోకపోయినా ఆ టెంపుల్ని విజిట్ చేస్తారు. అది అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట. యాక్చువల్గా లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు నాకు ఎంత బాగుందంటే, మా మమ్మీకి వెరికోస్ వెయిన్ సర్జరీ చేశారనమాట ఒక 3-4 years బ్యాక్. 3 years బ్యాక్. తర్వాత 1 year తను బాగా సఫర్ అయిందనమాట. కాలు చిన్న పుండు వచ్చేసి ఎంతకి తగ్గట్లేదు, విపరీతమైన కాళ్ళపోట్లు కూడా. ఈ వైదీశ్వరన్ కోయిల్ ప్రత్యేకత ఏంటి అంటే, చిన్న బొమ్మలు దొరుకుతాయి అనమాట మన ఆర్గన్స్కి సంబంధించి. ఆ బొమ్మలు ఏదైతే మనం కొనుక్కొని బయట చిన్న రేకుల్లాగా ఉంటాయి. కాళ్ళు అయితే కాలు బొమ్మ, ఇప్పుడు కళ్ళు అయితే కళ్ళ బొమ్మ, అట్లా అనమాట. సో అలా బొమ్మలు కొనుక్కొని మనం అనుకొని మనసులో హుండీలో వేస్తే కనుక మనకి ఆ పర్టికులర్ ఆర్గన్ ఏదైతే ప్రాబ్లమాటిక్గా ఉందో అది హీల్ అవుతుంది అని చెప్పి ఒక నమ్మకం. సో నేనైతే లాస్ట్ టైం సిద్ధుతోటి వేయించాదనమాట కాళ్ళ బొమ్మ, మా మమ్మీకి కోసం కోరుకోమని చెప్పి. నిజంగా అండి 100% నేను చెప్తున్నాను, తనకి కాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోయిందనమాట. అసలు సర్ప్రైజ్ అని కాదు, నిజంగా మనం నమ్మి చేస్తే ఏదైనా బాగుంటుంది కదా. కాళ్ళ నొప్పులు మా మమ్మీకి తగ్గిపోయాయి, చాలా బాగా హీల్ అయింది కూడా. సో ఆ నమ్మకం మాకు నమ్మకం వచ్చిందని వెళ్ళటం కాదు, మళ్ళీ మాకు చాలా ఇష్టం అనమాట. కొన్ని టెంపుల్స్ ఏంటంటే మనసుకి దగ్గరగా ఉంటాయి, వెళ్ళిన టెంపుల్కి మళ్ళీ వెళ్ళాలి అని ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మాకు కూడా కొంచెం ఏజ్ వచ్చేస్తుందనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఏదైనా సరే మన ప్రికాషన్ తీసుకోవటంలో తప్పు లేదు. సో ఇది కూడా ఒక పరిహారం లాంటిదే అనమాట. అమ్మవారిని నమ్ముకొని ఆ టెంపుల్ని విజిట్ చేస్తే హెల్త్ బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాము. సో మీలో ఎవరికన్నా సరే అసలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అవి ఉంటాయి కదా, వైదీశ్వరన్ కోవిల్ని విజిట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. అది అన్ని ఆర్గన్స్కి ఆ బొమ్మలు అవైలబుల్ ఉంటాయంటే నాకు తెలియదండి. చిన్నపిల్లలు ఇది కళ్ళు అవి ఓపెన్ చేయరు అనమాట పుట్టగానే ఒక్కొక్కసారి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మొక్కుకుంటారనమాట, ఇలా పిల్లోడు కళ్ళు తెరవట్లేదు, నీకు వచ్చి మేము మొక్కుకొని హుండీలో ఆ కళ్ళ బొమ్మ వేస్తాము, అట్లా విజిట్ చేస్తాం టెంపుల్ని అని మొక్కుకుంటాము. సో ఇవన్నీ నమ్మకంతో చేస్తే జరుగుతాయి కాబట్టి నమ్మకం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిలీవ్ చేయాలి. అండ్ మిరకల్స్ కోసం మనం వెంటనే ఎక్స్పెక్ట్ చేయకూడదు, మిరకల్స్ కోసం చూడకూడదు అనమాట. అంటే మనం చేసిన వెంటనే రిజల్ట్ రావాలని అనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వమే. అమ్మవారికి తెలుసు ఎప్పుడు ఏది చెయ్యాలి అని. సో ఇది ఆల్మోస్ట్ లైక్ ఈ టెంపుల్ వచ్చేసరికి వైద్యనాథుడు ఆలయం ఉంటుంది కదా జార్ఖండ్ దగ్గర సమ్వేర్, అది జ్యోతిర్లింగము. సో అలాంటిదే ఇటు మన సౌత్ ఇండియాలో వైదీశ్వరన్ కోయిల్ అనమాట. అండ్ మా హస్బెండ్ ఎప్పుడు కూడా నాకు భలే కోఆపరేట్ చేస్తారు, నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాను. కాకపోతే మా ఇద్దరికి ఏంటంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి.
నేను ఒక చోటుకి వెళ్దామంటే కాదు ఇక్కడికే అని నేను అంటారు. ఎలాగోలే ఏంటంటే ఒక్కొక్కసారి ఆయన గెలుస్తారు, ఒక్కొక్కసారి నేనులేండి. అది సరదాగా ఉంటుంది. మరి ఆ మాత్రం లేకపోతే ఎట్లాగా ఫన్ ఉండాలి కదా కొంచెం. ఇప్పుడే ఆల్మోస్ట్ నాకు కామన్ రాబోయింది కానీ ఇంక నేనే కామ్ అయిపోయాను. ఇక్కడ ఒక సరస్వతి దేవి టెంపుల్ ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ అక్కడికి వెళ్దామని అనుకున్నా. అది నిజంగానే నేనే చూసుకోలేదు. 1 hour డిస్టెన్స్లో ఉందన్నమాట ఆ టెంపుల్. సరే ఫస్ట్ వైదీశ్వరన్ కోయిల్కి వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మనం ఆ టెంపుల్స్ విజిట్ చేసుకోవచ్చు అని అనుకున్నాము. ఆ టెంపుల్ కూడా పిల్లల చదువుకి చాలా చాలా మంచిదంట. అనుకోకుండా ఇలాంటివన్నీ గూగుల్ దేవుడే అనమాట. గూగుల్ కూడా నాకు ప్రస్తుతం. సో గూగుల్ వలన మనకు చాలా తెలుస్తున్నాయి కదా. ఎందుకో ఈ చుట్టుపక్కల టెంపుల్స్ ఏంటి అని సర్చ్ చేస్తుంటే నాకు ఆ టెంపుల్ కనిపించింది అనమాట, సరస్వతి అమ్మవారి గుడి. అండ్ నాకు సరస్వతి అమ్మవారి శ్లోకం ఒకటి చాలా ఇష్టం. నేను అది మీకు షేర్ చేశాను కదా, శారదా వర్ణమాలాస్తవ అని చెప్పి. ఇంకా నాకేంటంటే అక్కడ అమ్మవారి దగ్గర పాడాలని చెప్పి నాకు బాగా మనస్ఫూర్తిగా అనిపించింది. అందుకని సరే వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా జరిగిన దర్శనాల్లో మీకు ఏది బాగా అనిపించింది? నాకు ఇందాక చాలా ప్రశాంతంగా ఉంది. ఏది ఇప్పుడు వెళ్ళిన తలచంగాడు గుడి కదా, ముందుది చాలా వైడ్ గా ఉండి అదే కిరికిరిక లేకుండా కొద్దిగా వైడ్ గా ఉంది ప్లేస్. ఏ టెంపుల్? అభిరామ అమ్మవారి అవునా టెంపుల్ అది. అభిరామ అమ్మవారి గుడికి ఎప్పుడో ఇలాగే అంతమంది ఎప్పుడో వెళ్ళాలనుకున్నాను. సో ఇప్పుడు అయింది అది. దాని తర్వాత ఇది ఇప్పుడు లేటెస్ట్ ఊర్లో లోపల రిమోట్ విలేజ్ లోపలికి ఎవ్వరు లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. మీకు అభిరామి అమ్మవారి గురించి ఎలా తెలుసు? అది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు విన్నా అనమాట. అదే ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 6-7 years ago. 6 ఏళ్ల క్రితం మనకు తెలిసిన ఇప్పుడు పిలిచింది అమ్మవారు. కానీ ఎంత మంచి దర్శనం జరిగింది. అది నేను రాత్రిపూట నైట్ షిఫ్ట్ గట్టిగా చెప్పండి. నేను నైట్ షిఫ్ట్ వర్క్ చేసేటప్పుడు అప్పుడు ఇది విన్నా అనమాట. మధ్యలో బ్రేక్ ఉన్నప్పుడు వింటుంటాను. ఆ టైంలో చెప్పారు ఈయన. అప్పటి నుండి ఎప్పుడైనా వెళ్దాలి ఇక్కడికి అని నాకు అనిపించింది. ఇప్పుడు కుదిరింది. ఆ టెంపుల్ తర్వాత ఇప్పుడు మన లేటెస్ట్గా చూసిన రిమోట్ విలేజ్ లోపలికి వెళ్ళింది టెంపుల్. ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. చాలా నచ్చింది. నందనార్ టెంపుల్ లాగా ఉంది కదా కొంచెం. ఇది నందనార్ టెంపుల్. మేబీ ఈవినింగ్ వస్తారేమో పంతులు గారు వాళ్ళు. పొద్దున్నే పూజ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఊర్లో కూడా ఎవరు లేరు, వాళ్ళు చాలా చిన్న. గోదావరి జిల్లా వైపు కూడా నక్షత్ర శివాలయాలు ఉంటాయి కదా, ఇలానే అన్నమాట. మనం కావాలనుకుంటే పూజలు చేయించుకోవాలంటే ఫోన్ చేస్తేనో అట్లా వస్తూ ఉంటారు. ఆ త్యాగరాజ స్వామి గుడి కూడా అంతే, గుర్తుందా మీకు? మనం పిలిస్తే వచ్చి డోర్స్ తీశారు. వర్షాకాలం రావడం వల్ల చాలా చల్లగా ప్రశాంత ప్లెజెంట్ గా ఉంది, మరి వేడి లేకుండా. అవును. ఇప్పుడు దాకా మేము చూసిన టెంపుల్స్ పేర్లు చెప్తానండి. ఫస్ట్ మేము విజిట్ చేసింది సిర్కాళిలో సత్యనాథర్ టెంపుల్ చూసామన్నమాట. శివాలయం 3 floorలు ఉంటుంది. అండ్ అమ్మవారి టెంపుల్ చూసాము. తర్వాత కారైకల్ వచ్చి శని భగవానుడు అండ్ దర్భాపురీశ్వరుడు అనమాట శివుడి పేరు. అక్కడ అన్ని దర్భలు ఉంటాయి. అది స్టోరీ నాకు ఐడియా లేదండి, మనకి చాలా బాగుంటాయి అన్నమాట వింటే. ఈ స్టోరీస్ అన్నీ ఏంటంటే చిన్న చిన్న కథలు లాగా ఉంటాయి కానీ టెంపుల్స్ మాత్రము అసలు ఎలా వెలిసినాయి ఏంటి అనేది మనకు తెలియదు. యాక్చువల్లీ ఈ టెంపుల్స్ అన్నీ కూడా మునీశ్వర్లు వాళ్ళందరూ శివుడిని ప్రతిష్ఠించారు. వాళ్ళంటే ఆ టైంలో తపస్సు చేసుకునేటప్పుడు అక్కడ శివలింగం ఉంటుంది కదా. సో ఇక్కడ చుట్టుపక్కల జనాలందరూ వచ్చి ఊర్లు పెరిగి ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకైన ఎక్స్పీరియన్సెస్ వరకే మనకి పురాణాల్లాగా తెలుస్తాయి అన్నమాట. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పురాణాల కన్నా ముందే శివుడు కానీ విష్ణువు కానీ అమ్మవారు కానీ ఎవరైనా సరే, ఇప్పుడు గణపతి ఆలయాలు, మురుగన్ ఆలయాలు ఏది చూసుకున్నా సరే పురాణాల కన్నా కూడా ముందే ఉంటాయన్నమాట. మనం అలా రిలేట్ చేసుకోవాలి. నిజం. ఎందుకంటే నేను ఇలా చెప్తుంది, ఇప్పుడు ఒక భక్తుడిని మెచ్చి అక్కడ శివుడు ప్రత్యక్షమైతే శివలింగం వెలిసింది కాదు. ఆల్రెడీ శివలింగం ఉంటుంది, ఆ మహిమ అక్కడ ఉంటుంది కాబట్టి డైలీ అక్కడ వాళ్ళు వచ్చి ఇవన్నీ జపాలు తపాలు ఇవన్నీ చేస్తారు కాబట్టి శివుడు ప్రత్యక్షమయ్యి
ఇంకా వాళ్ళకి కావాల్సింది కోరికలు నెరవేర్చడం అవన్నీ జరుగుతాయి. కొంతమంది శివైక్యం పొందుతారు, కొంతమంది ఏమో శివ సాక్షాత్కారం పొందుతారు. సో వీ డోంట్ నో అనమాట ఎట్లా జరిగింది అని. బట్ రకరకాల కథలు అనేవి ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట అవన్నీ తెలుసుకుంటే. తర్వాత యాళ్మూర్తినాథర్ శివాలయం అని చెప్పి అక్కడ కారైకల్లోనే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాము. కారైకల్లో మాత్రము శని భగవానుడి గుడి ఉంటుంది. అది దర్భాపురీశ్వరుడు అని అంటారు శివుడి పేరు. అంటే ఇప్పుడు నవగ్రహాలయాలు ఉంటాయి కదండి, సో వాటిల్లో ఒక ఆలయము నవగ్రహాలయము శనీశ్వరుడికి సంబంధించింది. అది వచ్చేసరికి దర్భాపురీశ్వరుడేమో శివుడు కారైకల్లో ఉంటుంది అనమాట. ఎంత మంది వచ్చి ఆ రోజు పూజ చేయించుకున్నారు అని అంటే నిజంగా అది అమ్మవారి అక్కడ ఏంటంటే బాగా అంటే కొంచెం ఏదైనా గ్రహదోషాలు అలా ఉంటే పోతాయి అని అంటారనమాట. సో సెపరేట్గా శని భగవానుడి ఒక విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహానికి పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు, అభిషేకాలు అవన్నీ చేస్తారు. మనం చేయించుకోవచ్చు కూడా అర్చన. రెగ్యులర్గా ఇప్పుడు శివుడికి ఎలా అర్చన చేయించుకుంటామో అట్లాగే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ తిరుకడయూర్ వచ్చాము మేము. అభిరామి అమ్మవారు, అమృతఘటేశ్వరుడు శివుడు అనమాట. మార్కండేయుడు పాడిన స్తోత్రం ఉంటుంది కదా, చంద్రశేఖర పాహిమమ్మ. సో అది ఇక్కడే జరిగింది అని అంటారు. యాక్చువల్లీ 3-4 ప్లేసెస్లో జరిగింది అని అంటారు. అది ఎలా రిలేట్ చేసుకోవచ్చు అనేది నాకు కూడా తెలియదు. కొన్ని టెంపుల్స్ ఏమో నార్త్ ఇండియాలో ఉన్నాయంటారు, కొన్ని ఇక్కడ ఉన్నాయి అని అంటారు. మేబీ నేను అనుకోవటం ఏంటంటే చాలా యుగాలు ఇవన్నీ ఏవో ఉంటాయి కదండి, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట జరిగిందేమో అని చెప్పి నేను అలా అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఇప్పుడు మేము వైదేశ్వరన్ కోయిల్కి వెళ్తున్నాము. అండ్ తలచెంగాడు చూసాం కదా, సో అది పాదలు పెట్ట స్థలము, అంటే పాదుకలు ఉంటాయన్నమాట శివుడివి. అక్కడ శివ సాక్షాత్కారం పొందారు నాయనార్లు. సో అదండి. ఇదేనండి వైదేశ్వరన్ కోయిల్ లోపల అనమాట. మనం అంటే మూల విరాట్ని అలా తీయకూడదు కదా విగ్రహాలని. సో అమ్మవారు ఉంటారు అండ్ అయ్యవారు శివలింగ రూపంలో ఉంటారు. మేము ఆ దర్శనం చేసుకొని ఒక పక్కగా కూర్చున్నాము. ఈ వైదేశ్వరన్ కోయిల్ ప్రత్యేకత ఏంటంటే బియ్యపిండితోటి ఉప్పుతోటి ఏవో చేతులతోటి ఇట్లా తీసుకొని రాసుల్లాగా పోసి సమ్ పూజ చేస్తూ ఉంటారు, ఒక చిన్న రిచువల్ లాగా అనమాట. అంటే మనం బయట అమ్మవారి గుళ్ళో అట్లా పొంగలు పెడుతూ ఉంటాం కదా, సో ఇక్కడ రిచువల్ వచ్చేసరికి ఏంటంటే ఆ ఉప్పు అనేది పెడతారు. దానివలన మనకున్న సకల దోషాలు అవన్నీ పోతాయి అని చెప్తారు. సో దానివలన ఏమవుతుందంటే కొంచెం నూనె చుక్కలు అని చెప్పి ఆ ఉప్పు అదంతా కూడా మనం ఎంతో కొంత నడుస్తుంటే కాళ్ళకు అంటుతుంది, స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఒక విధంగా నాకైతే చాలా బాధేసింది. అదొక రిచువల్గా అవన్నీ పెట్టి చేసినప్పుడు కొంచెం పక్కగా అటు ఇటు పడుతూ ఉంటాయి. అండ్ మనం తొక్కటం వలన అదంతా కూడా మొత్తం గుళ్ళో చాలా స్టిక్కీగా అనిపిస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది మనకి కొద్దిగా అన్హైజెనిక్గా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక గుడి అనేసి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, అందుకని మనం ఇంకా ఎటు అరే బాగాలేదు అని అనటానికి లేదు, ఇటు నీట్గా ఉంది అని చెప్పుకోవడానికి లేదు. సో అదొక్కటే నాకు కొంచెం బాధగా అనిపించింది. అండ్ కోనేరు అవన్నీ కూడా చాలా బాగుంటాయండి. వీటన్నిటికి తోడేమో వర్షం అనమాట. బయట వర్షం పడతా ఉంది. క్లైమేట్ అయితే చల్లగా హాయిగా ఉంది. అలా పల్లెటూరులో ఈ గుళ్ళన్నీ దర్శనం చేసుకోవటము, బయటికి రావటము, ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయటం, డ్రైవ్ ఎంజాయ్ చేయటము నిజంగా చాలా చాలా బాగుందండి. ట్రిప్ అయితే ప్రశాంతంగా ఉంది. యూజువల్గా మాకు తమిళనాడు అంతా కూడా కొంచెం హ్యూమిడ్గా ఉంటుంది కదా క్లైమేట్, బట్ ఈసారి మాత్రం బ్రహ్మాండంగా ఉందన్నమాట. భలే నచ్చింది. అండ్ దానికి తోడు అలా వెళ్ళేదారిలో కాసేపు ఏవో దేవుడి గురించి అట్లా స్పిరిచువల్గా చెప్పుకున్న ఒక పక్కన మన ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, ఇళయరాజా పాటలు వింటాం, ఇంకా కావాల్సిన మంచి మంచి సాంగ్స్ ఏవో ఉంటాయి ఫేవరెట్, అవన్నీ వింటా. ఎంత బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ సీర్ఘాళి వెళ్ళాలి, ఇంకా చాలా టెంపుల్స్ చూడాలి అని అనుకుంటే అక్కడ మాకు అకామిడేషన్ సరిగ్గా దొరకలేదు అని చెప్పాను కదా, సో అందుకని చెప్పి హోటల్స్ బాగాలేదని మళ్ళీ మేము తంజావూరు వచ్చేసాము. తంజావూరు వచ్చి ఇంకా అక్కడ బృహదీశ్వర ఆలయం ఈవినింగ్ చూసుకొని మేము వెంటనే రిటర్న్ అయిపోయాము. సో అదంతా కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.